Hello everyone. In this video, we are discussing about the syllabus of UPSC and required marks, and also I am tell about the last 10 years cutoff marks. సో యూపీఎస్సీ అనేది చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ వీడియో నేను బిగినర్స్ పాయింట్ ఆఫ్ మైండ్లో పెట్టుకొని చేస్తున్నా. సో యూపీఎస్సీకి ఏ పేపర్స్ ఉంటాయి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, యూపీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి ఈ వీడియోలో నేను చెప్తాను. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో యూపీఎస్సీ వచ్చేసి మనకి 3 స్టేజెస్లో ఉండిద్ది. నెంబర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్, నెంబర్ 2 మెయిన్స్, నెంబర్ 3 ఇంటర్వ్యూ. మన ప్రిలిమ్స్లో పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి. అదే మెయిన్స్లోకి వస్తే మెయిన్స్లో టోటల్గా పేపర్ ఏ లాంగ్వేజ్ అంటే ఇండియన్ లాంగ్వేజెస్లో ఎనీ అఫీషియల్ లాంగ్వేజ్ మనం రాస్తాం. సో పేపర్ 2 ఇంగ్లీష్ కంపల్సరీ, అన్ని లాంగ్వేజెస్ ఆల్సో కంపల్సరీ. సో తర్వాత ఎస్ఏ పేపర్ ఉండిద్ది. సో ఎస్ఏ పేపర్ అంటే ఆల్ జిఎస్ టాపిక్స్ తీసుకొని ఎస్ఏగా ఇస్తారు వాళ్ళు. ఓకే. తర్వాత పేపర్ 2 జనరల్ స్టడీస్ 1. ఈ యొక్క జనరల్ స్టడీస్ సిలబస్ని నేను సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. జనరల్ స్టడీస్ 1 ఒక సిలబస్, 2 సిలబస్, 3 సిలబస్, 4 సిలబస్ సపరేట్ వీడియోస్ చేసి నేను పోస్ట్ చేస్తాను. సో ఇక జనరల్ స్టడీస్ పేపర్ 1, 2, 3, 4 ఇవి కూడా ఈ యొక్క మెయిన్స్లో పార్ట్ అనమాట. ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది మనకు ఒకటే ఉంటుంది. బట్ ఆప్షనల్ సబ్జెక్ట్ని మనం పేపర్ 1 పేపర్ 2గా డివైడ్ చేశారు. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే లైక్ ఆంథ్రోపాలజీ, సోషలాలజీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఐఆర్, ఇంక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో దీన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటారు. ఫస్ట్ ముఖ్యంగా మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అంటే మనకి ఎంసీక్యూ టైప్స్లో ఉంటుంది. ఎంసీక్యూ టైప్స్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి 1, 2, 3 అట్లా 4 ఆప్షన్స్ ఇచ్చేసి మనకి ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనల్ని పెట్టమంటారు. సో దీన్ని ఎంసీక్యూస్ అంటారు. సో ఈ యొక్క ప్రిలిమ్స్ 2 పేపర్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 2. ప్రతి ఒక్క పేపర్ 200 మార్క్స్ ఉండిద్ది. సో పేపర్ 1కి 2 అవర్స్ టైం ఉంటుంది, పేపర్ 2కి 2 అవర్స్ టైం ఉంటుంది. సో పేపర్ 1లో వచ్చేసి జిఎస్ ఉండిద్ది మనకి. జిఎస్ అంటే లైక్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ అండ్ ఎకానమీ, ఇంక్ కరెంట్ అఫైర్స్. దీన్ని జిఎస్ పేపర్ 1లో ఉంటాయి. సో ఇక జిఎస్ పేపర్ 1లో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 2 మార్క్. అంటే మనకు ఒక క్వశ్చన్ కరెక్ట్ రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి. అదే మనం క్వశ్చన్ కింద తప్పు రాసామంటే 0.66 మార్క్స్ నెగిటివ్గా మనకు వెళ్తాయి. సో ఇదొక జిఎస్ పేపర్ 1. తర్వాత జిఎస్ పేపర్ 2. ఈ యొక్క జిఎస్ పేపర్ 2ని సీసెట్ అని కూడా అంటారు. సో దీంట్లో మనకి మ్యాథ్స్, రీజనింగ్ అంటే అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉండిద్ది. సో దీంట్లో మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 27 to 30 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉంటాయి. ఇంక రిమైనింగ్ వచ్చేసి అథమెటిక్, రీజనింగ్ ఉంటాయి. సో 80 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ 2.5 మార్క్స్ని క్యారీ చేస్తాయి అన్నమాట. సో 2.5 మార్క్స్. ఈ యొక్క క్వశ్చన్ మనకి రాంగ్ రాస్తే ఒక క్వశ్చన్ వచ్చి 0.83 మార్క్ని రెడ్యూస్ చేస్తాయి. సో మనకి పేపర్ 2 వచ్చి క్వాలిఫై అంటే పేపర్ 1 ఆల్సో క్వాలిఫైయింగ్ పేపర్. అంటే అకార్డింగ్ టు ద కాస్ట్ని బట్టేసి యూపీఎస్సీ బోర్డ్ అనేది రిజర్వేషన్ బట్టి కట్ ఆఫ్ మార్క్ డిక్లేర్ చేసింది. బట్ పేపర్ 2 ఎవ్రీ వన్కి ఒకే క్వాలిఫికేషన్ మార్క్స్ అనమాట. అంటే 200 మార్క్స్లో 33% వస్తే క్వాలిఫై అవుతుంది. 33% అంటే 66 మార్క్స్. సో అబౌవ్ 66 మార్క్స్ పైన వస్తే పేపర్ 2 క్వాలిఫై అయిపోతారు. సో ఇది ప్రిలిమ్స్ అనమాట. సో దీనిలో ప్రిలిమ్స్లో ఏ సిలబస్ ఉంది, ఏమేమి ఉంటాయనే దాని గురించి సపరేట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. తర్వాత సో ఇవి కట్ ఆఫ్ మార్క్స్ ప్రిలిమ్స్ లాస్ట్ 5 years ప్రిలిమ్స్ మార్క్స్ కట్ ఆఫ్ ఇవి. సో 2023లో చూసుకుంటే మన జనరల్ కేటగిరీ కింద 75.41 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టాడు. 22లో చూసుకుంటే 88, 21లో చూసుకుంటే 87, 20లో చూసుకుంటే 92, 2019లో చూసుకుంటే 98. సో ఇట్లా మన క్యాస్ట్ బేస్డ్గా సపరేట్గా ఏ క్యాస్ట్కి లేదా ఏ రిజర్వేషన్స్కి ఎంతెంత కట్ ఆఫ్ అయింది అనే దాని గురించి దీనిలో చూసుకోవచ్చు మనకి. సో దీస్ ఆర్ ద కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ లాస్ట్ 5 years. లైక్ 2024లో కట్ ఆఫ్ చూసుకుంటే మన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి జనరల్ కేటగిరీ వాళ్ళకి 87.98 కట్ ఆఫ్ పెట్టారు 2024లో. తర్వాత రిమైనింగ్ ఎస్సీ వాళ్ళకి 79, ఎస్టీ వాళ్ళకి 74, ఇంకా ఓబీసీ వాళ్ళకి 87, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్ ఆఫ్స్ పెట్టారు. సో దీస్ ఆర్ ద కట్ ఆఫ్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. తర్వాత మెయిన్స్ చూసుకుంటే మనం ఇంతకుముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్స్, జిఎస్ పేపర్స్, ఎస్ఏ అని చూసాము. సో ఇక్కడ మనకి ఒక్కొక్క పేపర్ ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తుందో చూద్దాం. సో ఇండియన్ లాంగ్వేజెస్లో అంటే ఎనీ లాంగ్వేజెస్ పేపర్, ఎనీ ఎస్ఏ పేపర్, ఎనీ మెయిన్స్ పేపర్ మనకి 3 hours టైం ఉండిద్ది. లైక్ ఇండియన్ లాంగ్వేజెస్ 300 మార్క్స్ ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ 300 మార్క్స్. సో ఈ బోత్ ఆర్ క్వాలిఫైయింగ్ పేపర్స్. జస్ట్ మనకి 25% మార్క్స్ వస్తే చాలు ఈ పేపర్ క్వాలిఫై అయిపోతాం. అంటే 75 మార్క్స్ రావాలి మనకి.
సో తర్వాత జనరల్ స్టడీస్ పేపర్ 1 250, పేపర్ 2 250, పేపర్ 3 250, పేపర్ 4 250. సో ఇవన్నీ 250 మార్క్స్. తర్వాత ఆప్షనల్ పేపర్ మనకు వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2. ఈచ్ పేపర్ క్యారీస్ 250 మార్క్స్. అంటే ఆప్షన్ వచ్చేసి మనకు 500 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో దీస్ ఆర్ ఇవి మెయిన్స్ యొక్క మార్క్స్ అండ్ డ్యూరింగ్ టైం. అంటే మనం ఏ టైంలో మనం ఎగ్జామ్ కంప్లీట్ చేయాలని 3 అవర్స్లో కంప్లీట్ చేయాలి. ఈ యొక్క మెయిన్స్. సో మెయిన్స్ మనము తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 275 మార్క్స్ ఉంటుంది. అకార్డింగ్ టు మన పర్సనల్ టెస్ట్ బట్టి ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్స్ మన యొక్క మార్క్స్ని డిసైడ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఇంటర్వ్యూ. తర్వాత మనకి టోటల్గా ఓవరాల్గా కట్ ఆఫ్ చూసుకుంటే మన 2023లో 2025 మార్క్స్కి ఏముండిద్ది. దీంట్లో 2023లో మనకి 953 కట్ ఆఫ్ పెట్టాడు. అంటే 953 తర్వాత వచ్చిన వాళ్ళందరూ క్వాలిఫై అయినట్ల. 22లో 960, 21లో 953, 22లో 944, 2019లో 961. సో దీస్ ఆర్ ద కట్ ఆఫ్ మార్క్స్ లాస్ట్ 5 years. సో అకార్డింగ్ టు మన క్యాస్ట్ మన రిజర్వేషన్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్ ఆఫ్స్ ఇక్కడ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద సిలబస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ కట్ ఆఫ్ మార్క్స్. ఎవరైతే ప్రిపేర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు నాకు ఆల్ ద బెస్ట్. సో దిస్ ఈజ్ అ యూపీఎస్సీ సిలబస్. అండ్ డీటెయిల్గా మనం ఒక్కొక్క పేపర్ గురించి ఇంకో వీడియోలో మనం సిలబస్ గురించి మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.